సార్ మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? అడుగు. సార్ మా నాన్నగారు కూడా నీలాగే ఎంతో నిజాయితీపరుడు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే సస్పెండ్ అవుతూ ఉండేవారు. నిజాయితీగా ఉండడం వల్ల పెద్ద ఉపయోగం లేదనిపిస్తుంది సార్. ఉపయోగం లేకుండా ఏమి ఉండదు. లేదు సార్, మిమ్మల్ని చూశాను కదా, మిమ్మల్ని చూశాక అనిపించింది సరైన మనిషి చేతిలో అధికారం ఉంటే కనుక అప్పుడు పరిస్థితి వేరేగా ఉంటుంది. చీటింగ్ చేస్తావు కానీ మాటలు మాత్రం చాలా గొప్పగా మాట్లాడతావు. గుడ్. సార్ మా ఇల్లు వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ సార్. పనికిరాని మాటలన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? వెళ్ళి ఆటో గురించి మాట్లాడు. వెళ్ళి వెళ్ళు. సార్ 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 ఇంకొక ప్రశ్న అడగాలి సార్. అడుగు. సార్ నేను మీలాగా అవ్వాలనుకుంటున్నాను. దానికోసం ఏం చేయాలి? నిజాయితీగా ఉంటే సరిపోతుంది. బాయ్. ఎలా? ఆయనలాగా అవ్వాలంటే అర్థం? అంటే